హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవేంటో గుర్తుపట్టారా? మనం మార్కెట్లో ఒక బొబ్బరకాయలు ఏమంటారు, ఇవి పొడవుగా ఉంటాయి కదా, కర్రీ చేసుకుంటాము. అవి లాస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు నేను ఎండాకాలంలోని 2 ముదిరిపోయినట్టున్నాయి, గింజలు వస్తాయేమో అని చెప్పి నేను డబ్బాలో పెట్టా. అవి అయితే బాగానే ఉన్నాయి. సరే చూద్దామని చెప్పి మొన్న ఊరెళ్ళే ముందు తీసి వేసాను మొలకలు కూడా వచ్చేసినాయి. నాకు వీడియో పెట్టడానికి ఇప్పుడు టైం పట్టింది. ఆ మొలకల వీడియో కూడా పెడతాను నెక్స్ట్. చూడండి, కొన్నేమో వైట్ ఉన్నాయి, కొన్నేమో రెడ్ ఉన్నాయి. అవి ఒక చోట ఇవి ఒక చోట వేసా. 4 దగ్గరలో వేసా. 4 దగ్గరలో కూడా మంచిగా మొలకలు వచ్చేసినాయి. మళ్ళీ ఆ మొలకలు కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇలాంటి వీడియోలు ఏమైనా ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, భూమిలో మనం ఏది వేసినా కూడా మళ్ళీ మనకు తిరిగి ఇస్తుంది భూతల్లి. అట్లనే మా గార్డెన్లో జామ చెట్లు అయితే మేము ఇట్లా తిని పడేసిన గింజలే వచ్చినాయి. ఇట్లా చూసేవరకు పెద్దగా అయిపోయినాయి చెట్లు. మంచిగా మనకి ప్లేస్ ఉంటే మనం సొంతంగా పెంచుకున్నది ఆ పళ్ళు వచ్చినాయి, అదే ఆనందమే వేరు. మీలో ఎంతమంది ఇట్లా పెంచాలని ప్లేస్ లేక ఫీల్ అవుతున్నారు కామెంట్ చేయండి. నాకైతే హైదరాబాద్లో ఉన్నా సరే మంచిగా ప్లేస్ దొరికింది. సొంత మిల్లు కట్టుకున్నా సరే ఈ ప్లేస్ వదిలి వెళ్ళలేకపోతున్నా, ఇక్కడ చేయలేకపోతున్నా అన్నట్టుంది నా పరిస్థితి. కొన్ని రోజులు అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పి ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాము. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.